హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. నీకు తెలుసుగా నాకు పబ్లిసిటీ అస్సలు ఇష్టం ఉండదని. సో ఇక నీ పొగడ్తల కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి నేను చెప్పేది నీ మైండ్లో పెట్టు. మనకి బద్ధకం బాగా ఎక్కువ, తెలుసు కదా నీకు. నా అలారం మోగి అది నన్ను లేపేలోపు నువ్వు ఇంట్లో ఉండాలి. ఎర్లీగా పడుకో మామా, గుడ్ నైట్ అని అభినవ్ ఆన్సర్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నవ్వుతూ కాల్ కట్ చేసిన రాజ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న తరంని ఉరిమి చూశాడు. ఇప్పటి వరకు హంసని ఫ్రై చేసుకు తిని అభినవ్ బుర్రతో గోళీ కాయలాడిన బలుపు బాబుకి సడన్ గా తరణ్ మీద ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు తరణ్. నవ్వుతూ మాట్లాడేవాడు సడన్ గా కోపంతో సీరియస్ అయ్యేటప్పటికి దెబ్బకి బిగుసుకుపోయాడు. తిన్నావా అని స్ట్రైట్గా అడిగిన ప్రశ్నకి మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్ అని చిన్న గొంతుతో చెప్పాడు తరణ్. వెయిట్ చేయమని నేను చెప్పానా? వండి పెట్టావు కదా మీ అక్కకి, నాకు పెట్టుకుని తినడం వచ్చు అని రాజ్ ఎగిరి పడుతూ ఉంటే అరుస్తున్న కోపంలో సహస్రని అక్కాని వరుస కలిపిన రాజ్ ఎమోషన్కి క్షణం ఆశ్చర్యంగా చూశాడు తరణ్. పక్క పంచుకోవడానికి వచ్చిన దాంతో వరుసలేంట్రా? ఈరోజు నాతో పడుకున్నది రేపు ఇంకొకరితో పడుకుంటుంది. ఇప్పుడు అక్క అన్న దాన్నే రేపు నువ్వు అత్త, పిన్ని అని పిలవాల్సి వస్తుంది. అన్ని వదిలి తిరిగే ఒక్క ఆడది చాలు వామి వరుసలు లేని సమాజాన్ని సృష్టించడానికి. రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటే మేడం, లేదంటే దానికి ఒక పేరుంటుంది, ఆ పేరుతో పిలువు అని సీరియస్ క్లాస్తో తరణ్ సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ బుర్రని సర్ఫ్ ఎక్సెల్ లేకుండా వాష్ చేసిన రాజ్ ఫస్ట్ టైం తనంత తానుగా ఒక అమ్మాయిని అక్క అని వరుస కలపడం చూసి షాక్ అవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి గురించి రాజ్ నోటి నుంచి పాజిటివ్గా రావడం, రాజ్ తిట్టు కూడా వినపడనంత షాక్లో చూస్తున్నాడు తరణ్. నోరు చెవులు వదిలేసి కళ్ళు మాత్రం తనకి అప్పగించిన తరణ్ ఎక్స్ప్రెషన్కి నెత్తి మీద ఒక్కటి పీకాడు రాజ్. అబ్బా అంటూ రుద్దుకుంటున్న తల పైకెత్తి చూస్తే నకరాలు మాని నీ పని నువ్వు చూసుకో, లేదంటే ఇక్కడ వెకేట్ చేసి ఇంటికి షిఫ్ట్ అవుతావు అని చివరి మాటగా వార్నింగ్ ఇచ్చాడు. రాజ్ కోపానికి సారీ సార్, ఇంకెప్పుడు వెయిట్ చేయను అంటూ ఫాస్ట్గా తనకి కావలసినవి ప్లేట్లో పెట్టుకుంటూ ఉంటే రాజ్ వచ్చి తన ప్లేస్లో కూర్చొని హంస పాప కోసం స్టెప్స్ వైపు చూస్తున్నాడు. బాబుగారి వెయిటింగ్ అర్థం చేసుకున్న తరణ్ ప్రైవసీ కావాలని స్ట్రైట్గా చెప్పొచ్చుగా, ఇలా నాకు క్లాసులు పీకి కంగారు పెట్టకపోతే అని నసుకుతూ ఉంటే అది చెవిలో పడిన రాజ్ ఏంట్రా అంటున్నావు అంటూ చివాళ్ళ చూశాడు. ఏం లేదు సార్, నోట్స్ రివైండ్ చేసుకుంటున్నా అని కవర్ చేయడానికి ట్రై చేశాడు తరణ్. తరణ్ టీనేజ్ పెర్ఫార్మెన్స్కి పైనుంచి కిందకి చూసి అంతొద్దు కట్ చేస్తా అని కళ్ళు ఎగరేసి వార్నింగ్ ఇస్తూ ఉంటే బాబోయ్ కనిపెట్టేశాడు అని కంగారు పడుతూ ఫిల్ చేసుకున్న ఫుడ్ ప్లేట్తో తన రూమ్కి పారిపోయాడు తరణ్. ఇంకా రాని హంస పాప కోసం మరోసారి పైకి చూశాడు రాజ్. వెయిట్ చేసే టైప్ కాదుగా, ఫుడ్ సర్వ్ చేసుకుని తింటూ ఉండగా వచ్చింది సహస్ర. ఫ్రెష్ అయి వచ్చిన తన ఫేస్ నీట్గా ఉన్నా అప్పటి వరకు ఏడ్చి ఉండడంతో కళ్ళ తప్పిన విరజాజి పువ్వులా కనిపిస్తూ ఉంటే తినడం ఆపి గెడ్డం కింద చేయి పెట్టుకుని తనని చూస్తూ ఉన్నాడు రాజ్. మళ్ళీ ఏ మోహిని పిశాచి దూరిందో వీడిలో అని పిచ్చిగా చూస్తున్న బాబు చూపులకి బెదిరి వెనక్కి తిరిగింది వెళ్ళిపోవడానికి. ఏయ్ హంస అని మెల్లగా మృదువుగా పిలిచిన పిలుపుకి నిలబడి షోల్డర్ మీద తల తిప్పి ఓరగా చూసింది. ఏంటే ఫోజులు కొట్టిపోతున్నావు అంటూ పళ్ళు బిగించాడు రాజ్. పక్కనే ఉన్న చైర్ దగ్గరికి లాగి దా వచ్చి కూర్చో అని చైర్ మీద తట్టి పిలుస్తూ ఉంటే వీడు మతి తప్పిన గజని కాదు, దెయ్యం పట్టిన కాంచన అని తినేస్తున్న బాబు చూపులకి తిట్టుకుంటూనే మెల్లగా వచ్చిన హంస క్లోజ్గా ఉన్న చైర్ని చూసి గుడ్డకలు మింగుతూ నిలబడింది. ఇంత దగ్గరలో కూర్చుంటే వీడు నాతో మామూలుగా ఆడుకోడు అని ఇన్నర్ వేసుకుంటూ నిలబడ్డా హంస చేయి పట్టుకుని లాగి చైర్లో కుదేసేసరికి బెదిరిపోయి నోరు తెరిచింది. కలిపిన అన్నం తెరిచిన నోట్లో కుక్కి నా కోసం విరజాజులు పెట్టుకుంటావా అని అడిగాడు మొహంలో మొహం పెట్టి. బాబు అడిగిన ప్రశ్న కన్నా నోట్లో పెట్టిన ముద్దకి అదిరిపడిన సహస్ర ఒక్క పెట్టును లేవడానికి చూసింది, కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు రాజ్. సహస్ర షోల్డర్ నొక్కి చైర్లో కూర్చున్న తన నోరు ఎంగిలి చేత్తో మూసేసి నన్ను ముంచడానికి నువ్వు పెట్టావు కదా దప్పడం, అదే నాన్ వెజ్ మిక్స్ చేయలేదు, చావకుండా మింగు
అని నాన్ వెజ్ అనుకుని బెదిరిపోయిన హంసకు క్లారిటీ ఇచ్చి నోటి మీద ఉన్న చేతిని తీశాడు రాజ్. క్షణం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా, ఎందుకు ఇలా మీద పడి టెన్షన్ పెట్టి చంపుతున్నావు అని కయ్యమంది. ఆ మాట పూర్తి కాకముందే మీద పడ్డానా అని అడుగుతూ రయ్యిన మీదకి వచ్చిన రాజ్ స్పీడ్కి చైర్లోకి చచ్చుకుపోయింది సహస్ర. బెడ్ మీద సీన్ రివైండ్ చేసుకొని భయంతో గుట్టకలు మింగుతూ సారీ నా నా ఉద్దేశం అది కాదు, నన్నుగా కాసేపన్నా వదలొచ్చు కదా అని లో గొంతుతో అడుగుతున్న హంస పాప కళ్ళల్లో బెదురికి కార్నర్ స్మైల్తో వీరజాజులు పెట్టుకుంటావా అని స్ట్రెస్ చేసి అడిగాడు మళ్ళీ. ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే చెవిలో చుట్టకి నిప్పు దొరకలేదని ఇంకొకడు ఏడుస్తున్నాడంట. అలా ఉంది సహస్ర పరిస్థితి. ఏదైనా దొరికితే బావుండు, గట్టిగా తలకేసి కొట్టుకోవాలి అన్నంత భయంకరమైన ఫీలింగ్లో స్టక్ అయింది హంస. క్షణం కూడా వదలకుండా నిమిషానికి ఒక రకంగా టార్చర్ చేస్తూ హార్ట్ అటాక్ తెప్పిస్తున్న బాబు అవేమీ పట్టనంటే ప్రశాంతంగా విరజాజుల కోసం వేధిస్తున్న రొమాంటిక్ ఫీలింగ్స్కి గుండ్రంగా చుట్టిన మూతిని ముందుకు తోసి కళ్ళు బిగించి ఏడుపు లంకించుకుంది సహస్ర. చిన్న పిల్లల ఏడుస్తూనే ప్లీజ్ నన్ను నా నా అంటూ ఆ అక్షరమే నమిలేస్తున్న సహస్రకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. ఏది చెప్పినా మళ్ళీ ప్రాక్టికల్గా అది చేసి చూపించి టార్చర్ చేసే బాబు బీభత్సమైన మెంటల్కి దొరకకుండా బ్రతిమలాడుకోవడానికి అక్షరాలు వెతుక్కుంటుంది. నాకు ఏడుపుస్తుంది అంది. ఇంకా ఏం చెప్పాలో తెలియని అయోమయంలో బెదురుగా బిగుసుకుపోయి రాగాలు తీస్తున్న హంస పాప అవస్థకి కార్నర్ స్మైల్తో వెనక్కి జరిగి చైర్లో సరిగ్గా కూర్చున్నాడు రాజ్. నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ బెదురుగా ఇంకా రాజుని చూస్తోంది. నేను హ్యాండ్సమ్గా ఉంటానని నాకు తెలుసు, నువ్వు మరీ అలా చూసి నాకు దిష్టి పెట్టకు అనేసరికి రాగాలు తీస్తున్న ఫ్రస్ట్రేషన్తోనే తల కొట్టుకొని 2 చేతులు జోడించి ప్లీజ్ నన్ను కాసేపు మనిషిలా వదిలేవా అంటూ ఎర్రబడ్డ లిల్లీ పువ్వులా క్యూట్గా ఉన్న తన ఫేస్ ఓసారి చూసి అంతొద్దు అని విసుక్కొని త్వరగా తిను, రెస్ట్లెస్గా ఉంది, వెంటనే పడుకుందాం అని తనది ఫినిష్ అవ్వడంతో హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు రాజ్. మళ్ళీ అదొకటి ఉంది కదా అని బెడ్ మీద స్నేక్లా చుట్టుకొని పడుకున్న బాబు యాంగిల్ గుర్తొచ్చిన హంసకి తినాలన్న కోరిక కూడా చచ్చిపోయింది. బట్ రాజు మెంటల్ బ్రెయిన్కి ఛాన్స్ ఇవ్వకుండా ఏదో ఒకటి తినాలి అన్నట్టు కొద్దిగా పెట్టుకుంది తినడానికి. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన రాజ్ తింటున్న సహస్ర రైట్ హ్యాండ్ పట్టుకొని షోల్డర్కి మూతి తుడిచి నా టార్చర్ ఫేస్ చేయడానికి ఈ ఫుడ్ సరిపోదు అని అనడంతో మూతి బిగించి చేతిని వెనక్కి లాక్కుంది. పెట్టే చేతికి తినడం కూడా రావాలి, మార్నింగ్ నాకు పెట్టినట్టు ఫుల్ ప్లేట్ ఫుడ్ ఫినిష్ చేసి పాలు తీసుకొని పైకి రా అని బాబు వేసిన ఆర్డర్తో ఉలిక్కిపడ్డ హంసకి వెక్కిళ్ళు పట్టుకున్నాయి. తన భయానికి విసుగ్గా చూస్తూ వాటర్ గ్లాస్ ముందు పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని స్టిఫ్గా నిలబడ్డాడు రాజ్. గడగడ గ్లాసుడు వాటర్ గొంతులో పోసినా తగ్గలేదు వెక్కిళ్ళు. పాలు దేనికి అని వెక్కుతూనే అడిగింది భయంగా. వెక్కుతున్న తన మీదకి వంగి విప్పార్చిన తన కళ్ళలోకి చూస్తూనే ఫస్ట్ నైట్ అని స్ట్రెస్ చేసి చెప్పిన రాజ్ మాటకి ఆదిరిపడిన హంస పాపకు వెక్కిళ్లతో పాటు ఊపిరి కూడా ఆగిపోయిన ఫీలింగ్. కొయ్యబారిపోయిన తన పొజిషన్కి నవ్వుకుంటూ నెత్తి మీద ఒక్కటేసి సెన్స్లోకి తెచ్చాడు రాజ్. నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి కష్టపడుతున్న హంస పాప లిప్స్ మీద వేలు ఉంచి నువ్వు చెప్పేసరికి తెల్లారింది, అంతోపిక నాకు అస్సలు లేదు, నాకు నైట్ పాలు తాగకపోతే నిద్ర రాదు, పట్టుకొని పైకొచ్చేయి అని ఎక్కువ టెన్షన్ పెట్టకుండా వదిలి షుగర్ యాడ్ చేయకు అని మళ్ళీ గుర్తు చేసి వెళ్ళిపోయాడు. వీడితో క్షణక్షణం కాలు రాత్రిలా ఉంది అని బాబు వదిలి వెళ్ళటంతో వచ్చిన గ్యాప్ కూడా వివుపులు తీసుకోవడానికి లేని సహస్ర నైట్కి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూనే ఫుడ్ ఫినిష్ చేసేసరికి వెచ్చని పాల గ్లాస్తో వచ్చాడు తరంగ్. వాడిని చూడడమే కోపంతో కళ్ళు పెద్దవి చేసింది సహస్ర. పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి మీకు అలవాటు ఉందా అక్క, తీసుకొస్తాను అన్నాడు అభిమానంతో. వాడు నాకు చెప్పడం నువ్వు విన్నావా అని సీరియస్గా అడిగింది. తను తినడం పూర్తయ్యేసరికి పాలతో రెడీగా ఉన్న అతని ప్రిపరేషన్కి. వినలేదక్క, సార్ అలవాట్లు నాకు తెలుసు, డైలీ పాలు తాగుతారు, నన్ను పిలిచి అడగలేదు, అందుకే తీసుకెళ్దామని తీసుకొచ్చాను అని తన క్లారిటీ ఇచ్చిన తరంగ్ ఒక్క నిమిషం ఇది పట్టుకోండక్క, స్టవ్ ఆఫ్ చేసొస్తాను అని సహస్ర చేతికి ఒక ఫైల్ ఇచ్చి ఫాస్ట్గా కిచెన్లోకి పరిగెత్తాడు. తరంగ్ ఇచ్చిన స్పీడ్కి సహస్ర తీసుకుంటూ ఉండగానే దానిలోని పేపర్స్ జారి ఫ్లోర్ మీద పడడంతో
స్లో అని తరణ్ని హెచ్చరిస్తూనే కింద పడిన పేపర్స్ కలెక్ట్ చేసింది. కావాలని చేసిన దానికి ఆ మాత్రం కంగారుంటేనే ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకుంటూనే కిచెన్లోకి వచ్చిన తరంగ్ వాల్ సైడ్కి నిలబడి తొంగి తొంగి చూస్తున్నాడు. సహస్ర వాటిని చూడాలన్న ఇంటెన్స్ ఫీలింగ్తో. కింద పడిన పేపర్స్ ఆర్డర్లో పెట్టాలని చూసిన సహస్రకి ఆర్గనైజేషన్ హెడ్డింగ్తో కనిపించిన పేపర్. ఫస్ట్ పేపర్ ఫస్ట్ ప్లేస్లో పెట్టి మిగతావన్నీ కూడా ఆర్డర్లో సెట్ చేస్తూ ఉంటే లాస్ట్ పేపర్ మీద అడాప్టర్ రాజ్వీర్ సిన్హా, CEO ఆఫ్ సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని కనిపించడంతో షాక్ అయింది. రాజ్ లాంటి ప్లే బాయ్ ఒక అనాథాశ్రమాన్ని దత్తత తీసుకున్నాడు అంటే అస్సలు నమ్మాలనిపించలేదు సహస్రకి. ఫాస్ట్గా పేపర్స్ మొత్తం తిరిగేసిన తనకి క్షణాల్లోనే క్లారిటీ వచ్చింది. 100 మంది పిల్లలకు రాజ్ గాడ్ ఫాదర్ అని. వీడికి నిజంగా ఇంత పెద్ద గుండుందా అని నమ్మలేని ఆశ్చర్యంతో లాస్ట్ పేపర్ మీద ఉన్న రాజ్ సైన్ని తడిమి చూస్తోంది సహస్ర. అక్క సారీ, హడావిడిలో ఇబ్బంది పెట్టానా అంటూ వచ్చిన తరంగ్ పేపర్స్ తీసుకుంటూ ఉంటే ఇది నిజమా అని అడిగింది రాజ్ సైన్ చూపిస్తూ. నిజమే అక్క, లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ ఈరోజే కంప్లీట్ అయ్యాయి. సార్కి చూపించమని అభి అన్న ఇచ్చి వెళ్ళాడు అని వివరం చెప్పి మీరివి చూసినట్టు సార్ దగ్గర మాట్లాడొద్దు అని రిక్వెస్ట్ చేశాడు తరంగ్. ఏ నేను చూస్తే ఏంటి ప్రాబ్లం అంది. ప్రాబ్లం మీది కాదక్క, నాకు. ఆయన ఏదైనా చేస్తారు, ఇష్టపడి చెప్తే ఓకే. నా ద్వారా లీక్ అయిందని తెలిస్తే మాత్రం నా తాట తీస్తారు. అయింది అదొక రకమైన మెంటాలిటీ, ఎవ్వరికీ అర్థం కాడు. ఆంటీ పేరు మీద ఒక ఓల్డేజ్ హోమ్ కూడా రన్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఇది. అక్కడ పెద్దవాళ్ళ కంఫర్ట్ కోసం, ఇక్కడ పిల్లల కంఫర్ట్ కోసం కనీసం మీడియాకి కూడా తెలియనివ్వకుండా మెయింటైన్ చేస్తున్న మ్యాటర్. ఇంటి వాళ్ళకు తప్ప బయట వాళ్ళకు తెలిస్తే అస్సలు ఒప్పుకోరు అని క్లారిఫికేషన్ ఇచ్చాడు తరంగ్. రాజ్ గురించి అంత గొప్పగా చెప్తున్న తరంగ్ మనసులో ఇంకేదో ఉందని సెన్స్ చేసిన సహస్ర, ఇప్పుడు ఈ మ్యాటర్ నాకు తెలియాలని మీ సార్ చెప్పారా అని ఒక రకమైన అసహనంతో అనుమానంగా అడిగింది. సహస్రలా అడుగుతుందని ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని తరంగ్ తడబడ్డాడు. మాటలు వెతుక్కుంటున్న తరంగ్ తడబాటుకి ఇట్స్ ఓకే, ఇది మీ సార్ ప్లాన్ అని నాకు అర్థమైందిలే. రాజ్ మంచివాడు, గొప్పవాడు అని నువ్వు ఇలా చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తన క్యారెక్టర్ మంచిదే, బట్ ఒక ఆడపిల్ల మగవాడి నుంచి ఏం కోరుకుంటుందో చిన్నవాడివి కదా, నీ వయసుకు తెలియదు. ఇటువంటివన్నీ చూసి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు వేరే ఉంటారు తరంగ్ అని రాజ్ గురించి తప్పుగా అనుకుని ఫీల్ అవుతున్న సహస్ర మాటలకి అడ్డుపడ్డాడు. అక్క ప్లీజ్ అంటూ. సరే, తన గురించి నిన్ను అడగడం కరెక్ట్ కాదు అని నొచ్చుకుంటూ పాల గ్లాస్ తీసుకుంది వెళ్తాను అని. అక్క సార్ గురించి మీకు తెలియాలని నేనే ఇలా చేశాను అని ఓపెన్ అయ్యాడు తరంగ్. అది ఎందుకో అర్థం కాని కన్ఫ్యూజన్తో స్ట్రేంజ్గా చూస్తోంది సహస్ర. మీరిక్కడికి వచ్చిన కండిషన్ ఏంటో నాకు తెలుసు. మార్నింగ్ షాపింగ్ మాల్లో జరిగింది కూడా అబ్బి అని చెప్తే తెలిసింది. ఇప్పటి వరకు మీరు సార్లోని బ్యాడ్ యాంగిల్ మాత్రమే చూశారు. అదే ఆలోచనతో మీరు ఇబ్బంది పడుతూ ప్రెషర్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. బట్ మీ ఇద్దరి మధ్య ఫస్ట్ మీటింగ్ కరెక్ట్గా లేదు. అదే కంటిన్యూ అవ్వకూడదని ఇలా చేశాను అని తరంగ్ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్లో నిజాయితీ, రాజ్ మీద ఉన్న రెస్పెక్ట్ కనిపిస్తోంది. సార్ చాలా మంచివారక్క, మీరు అసహ్యించుకుంటుంటే నాకు నచ్చటం లేదు అని బాధపడుతూ చెప్పాడు. తరంగ్ ఆనెస్ట్ ఫీలింగ్కి కనెక్ట్ అయిన సహస్ర మౌనంగా ఉంది. మంచివాడైనంత మాత్రాన మనసుకు నచ్చని వ్యక్తితో మంచం ఎక్కలేదు కదా. ఆ విషయం తరంగ్కి తెలీదు. వాడి దృష్టిలో, మిగతా వాళ్ళ దృష్టిలో రాజ్ చాలా మంచివాడు, గొప్పవాడే. ఇన్ఫ్యాక్ట్ సహస్రకి కూడా రాజ్ గురించి కొంత క్లారిటీ వచ్చింది. అంత మాత్రాన అతను అడిగిన దానికి ఒప్పుకోలేదు కదా. దీనిలో సార్కి సంబంధం లేదక్క, ప్లీజ్ ఆయన దగ్గర ఈ మ్యాటర్ తీసుకురావద్దు. నేను ఇలా చేశానని తెలిస్తే మళ్ళీ లైఫ్లో నాతో మాట్లాడరు అని తన భయాన్ని, రాజ్ కోపాన్ని రెండు అర్థమయ్యేలా చెప్పేసి వెళ్ళిపోయాడు తరంగ్. వీడి తిక్కకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తిక్కతో ఈ తల తిక్క అగ్రిమెంట్ పెట్టకపోతే ఏమైనా ఆలోచించేదాన్ని. లవ్ అంటాడు, సీక్రెట్ అంటాడు. అసలు అగ్రిమెంట్తో లవ్ ఏంటి? ఈ మెంటల్ బ్రెయిన్కి ఇటువంటి పిచ్చి ఎందుకు పట్టింది? ఎవరి వల్లన్నా మోసపోయాడా? అందుకే అమ్మాయిలు ద్వేషిస్తున్నాడా? ఆ ఎఫెక్ట్తో ఇలా తయారయ్యాడా? నేను కూడా అలా చేస్తాను అని భయపడుతున్నాడా? అందుకే ఇలా అగ్రిమెంట్ పేరుతో లాక్ చేశాడా అని వరుస ప్రశ్నలతో బుర్ర బద్దలు కొట్టుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చిన సహస్రకి టీవీలో జాలీగా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ చూస్తూ కనిపించాడు రాజ్. బాడీ మొత్తం కనిపించేలా ట్రాన్స్పరెంట్ డ్రెస్సుల్లో తిప్పుకుంటూ నడుస్తున్న మోడల్స్ని స్క్రీన్ మీద చూడడమే గట్టిగా కళ్ళు మూసుకొని
ఒరే మెంటల్, ఏం చేస్తున్నావు? ముందు దాన్ని ఆఫ్ చేయి అని రూమ్ దద్దరిల్లేలా అరుస్తూ ఆర్డర్ వేసింది. పాప ఆర్డర్కి ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్తో వాల్యూమ్ మ్యూట్ చేసి లేచి వచ్చిన రాజ్ పాల గ్లాస్ తీసుకుని తాగుతూ ఉంటే కళ్ళు తెరిచి చూసింది. వికారంగా పెట్టిన హంసపాప ముఖం ఇష్టంగా చూస్తూ పాలు తాగుతున్నాడు తన ఎదురుగానే నిలబడి. పళ్ళు బిగబట్టి కళ్ళు కొద్దిగా వెనక్కి తిప్పిన సహస్రకి టీవీ ఆన్లో కనిపించేసరికి ఒళ్ళు మండి వెళ్ళి పవర్ స్విచ్ ఆఫ్ చేసింది. ఒసే హంస, ఎందుకే ఇలా నన్ను హింస పెడుతున్నావు? నిన్నేమైనా చూపించమన్నానా? వాళ్ళు చూపిస్తూ ఉంటే నేను చూస్తున్నా, మధ్యలో నీకేంటి నొప్పి అంటూ మళ్ళీ టీవీ ఆన్ చేశాడు. చంపేస్తా పెట్టావంటే. అటువంటి దరిద్రాలన్నీ అంత ఇష్టంగా చూడాలనుకుంటే బయటకు పోయి చూడు అని అరుస్తూ ఆన్ చేసిన టీవీ మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసింది హంసపాప. మండిపోతున్న సహస్ర కోపానికి కూల్గా నవ్వుకుంటూ కబోర్డ్ నుంచి ఒక పేపర్, షాపింగ్ బ్యాగ్ పట్టుకొచ్చి తీసుకో అంటూ హంస చేతికిచ్చాడు రాజ్. ఏంటిది అని అడిగింది కనీసం చూడకుండానే. హంస అందాన్ని మరింత అందంగా చూడటం కోసం స్పెషల్గా తనకి ఇష్టమైన రెడ్ కలర్లో తీసుకున్న నైట్ వేర్ సీక్రెట్గా పట్టుకొచ్చి కబోర్డ్లో దాచిపెట్టాడు. మరి అంత ట్రాన్స్పరెంట్ కాదు కానీ వేసుకుంటే బాగుంటుంది, చూడడానికి సెక్సీగా. వాళ్ళని చూస్తే కుళ్ళుకుంటున్నావుగా, అందుకే నువ్వు వేసుకొని చూపించు అన్నాడు కిల్లింగ్ రొమాంటిక్ స్మైల్తో. బ్యాగ్ విసిరి కొట్టి ఎలా కనిపిస్తున్నానరా నీ కంటికి అని పళ్ళు బిగించి మీదకు వచ్చిన హంసపాపని ఒక్క చేత్తో పైకెత్తి బెడ్ మీద పడేసి మీదకి చేరుతూ ఉంటే స్పీడ్గా రౌండ్ కొట్టి తప్పుకున్న హంస ఫాస్ట్గా బెడ్ మీద నుంచి కిందకి జంప్ చేసింది. ఓసే నా అందాల హంస, నిన్ను తిని ఎనర్జీ తెచ్చుకోమంది నన్ను భరించడానికి, నా నుండి తప్పించుకోవడానికి కాదు అంటూనే డబుల్ స్పీడ్తో బెడ్ మీద నుంచి కిందకు జంప్ చేసిన రాజ్కి అందకుండా పారిపోవడానికి చూస్తున్న హంసపాపని ఒక్క అడుగులో చేరి స్ప్రింగ్ చుట్టినట్టు చుట్టి ఎత్తుకొచ్చి బెడ్ మీద పడేశాడు. పిచ్చి వేషాలు వేశావంటే మూతి పళ్ళు రాలిపోతాయి అని గొంతు చించుకొని గగ్గోలు పెడుతూనే ఉంది హంస. అబ్బబ్బబ్బబ్బా, ఎంత క్యూట్గా వార్నింగ్ ఇస్తున్నావే హంస అంటూ పాప అరుపుకి రెచ్చిపోతున్నాడు రాజ్. ముట్టుకోవద్దు, ముట్టుకున్నావు కొట్టేస్తా అని తిన్నదంతా ఇన్వెస్ట్ చేస్తూ అలసిపోతున్న హంస పాపని ఆమాంతం చుట్టేసి చెస్ట్ మీద తల చేర్చి డ్రెస్ లోపల నుంచి నడుము చుట్టేశాడు. అంతే, నెక్స్ట్ సెకండ్ బాబు చేతిలో లాక్ అయిన హంస నడుము మీద స్పర్శకి ఫ్రీజ్ అయిపోయిన హంస పాప నోటి నుంచి మాట లేదు, బాడీలో మూమెంట్ లేదు. అమ్మో, బీస్ట్ మెంటల్ గజిని సక్సెస్ఫుల్గా పాపను పడగొట్టే పనిలో పడ్డాడు. పాపం, ఇప్పుడు కనుక మన హంసకు రెక్కలుంటే నిజంగానే ఎగిరిపోయేదేమో. బాబు కష్టం పాపలో కొంచెమైనా ఇష్టాన్ని కలిగిస్తుందా? సహస్రను ట్రేస్ అవుట్ చేయడంలో యామిని, ముఖేష్ ఎంతవరకు సక్సెస్ అవుతారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.